ఎన్ని చిత్రహింసలు పెట్టినా లైక్ కన్ను గుడ్లు వీకి లైక్ చర్మం ఇట్లా తీసేసినా సరే నా నా హిందూ ధర్మమే నాకు ముఖ్యము. మన తెలుగులో ఇంకా రాలేదు. స్టోరీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు స్టోరీ కాబట్టి. ఈ ఛత్రపతి వాళ్ళ కొడుకుది రియల్ స్టోరీ హిందీలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, చావా అని. చూసావన్నా, ఎలాగ అనిపించింది అన్న? అది చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. లైక్ ఛత్రపతి కొడుకు గురించి లైక్ మన అందరికి ఛత్రపతి శివాజీ గురించే తెలుసు, ఆయననే మనం దేవుడిలా అనుకుంటాం. సో ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ అని చెప్పేసి లైక్ ఆయన గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచి అనిపించింది అన్న నాకు. సినిమాలో లైక్ మన హిందుత్వాన్ని మంట కలుపుదాం అని చెప్పేసి చాలా మంది వేరే మతం వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటే కూడా లైక్ మతానికి లొంగిపో అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడినా సరే నేను లొంగిపోను, నా ఏమంటారు నా హిందుత్వం నాకే ముఖ్యం అని చెప్పేసి లైక్ ఒక ఏమంటారు ఒక పులి కడుపులో పులే పుడతా అన్నట్టు లైక్ ఛత్రపతి శివాజీ ఎంత గొప్పవాడో మనకు తెలుసు. అట్లాంటి కడుపులో ఒక గొప్పవాడు పుట్టిండని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇంతకు ముందు మనకి సంభాజీ అంటే ఎవరో మనకు తెలియదు. అట్లాంటిది ఈ సినిమాలో లైక్ లొంగిపో అంటే లొంగిపోకుండా ఉండి లైక్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా లైక్ కన్ను గుడ్లు వీకి లైక్ చర్మం ఇట్లా తీసేసినా సరే ఇంత తీసినా సరే లైక్ నా హిందూ ధర్మమే నాకు ముఖ్యము, నా సనాతన ధర్మం అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడిండు అన్న. లైక్ నాకు ఛత్రపతి శివాజీని చూస్తే లైక్ ఒక్క తెలియని లైక్ ఒక గూస్ బంప్స్ వచ్చే అలా ఉంటుంటే, కానీ ఇప్పుడు ఈయన సంభాజీ గురించి ఈయనుంటే లైక్ ఇంకా లైక్ ఒక డబల్ అనిపిస్తుంది నాకు. లైక్ ఈయన గురించి అంటే ఛత్రపతి శివాజీ గురించి కూడా మనం మర్చిపోతాం. స్టోరీ అయినా డైరెక్షన్ అలాగే అనిపించింది అన్న. లైక్ చాలా మంచిగా ఉంది అన్న. లైక్ డైరెక్షన్ కూడా చాలా మంచిగా తీసారు, ఏ విధంగా తీయాలో ఆ విధంగా చూపించి లైక్ కళ్ళకు తగ్గట్టు ఒక్కొక్క సీన్ చూపించారు. చాలా ఎమోషనల్ అయిపోయినాం అన్న సినిమా చూసి. ప్రతి ఒక్క సీన్ కి లైక్ కంటతడి పెట్టుకొని వాడు ఎవడు ఉండడు. లైక్ ఎంత మూర్ఖుడైనా సరే ఈ సినిమా చూస్తే లైక్ అరే బాబు మన గురించి మన హిందూ ధర్మం గురించి ఇంతగానం కొట్లాడినరా, లైక్ ఇంతగానం సాక్రిఫైస్ చేసిండు అని చెప్పేసి అనిపించింది. కానీ లాస్ట్ లో లైక్ సంభాజీ గురించి చెప్పాలంటే ఆయన రియల్ హీరోలా అనిపించింది అన్న నాకు. అండ్ హిందీలో అయితే వచ్చింది, తెలుగులో అయితే ఇంకా రాలేదు. తెలుగులో రావాలంటే ఏమి ఇక్కడ ప్రొడ్యూసర్లకు కానీ ఏమైనా డబ్బింగ్ కొన్ని చెత్త సినిమాలు అయితే డబ్బింగ్ చెప్తున్నారు, డబ్బింగ్ తీస్తున్నారు. అంటే ఇలాంటి సినిమాల్ని ముందుకు రావాలి, తెలుగు వాళ్ళకి కూడా చూపించాలని కొంతమంది అంటున్నారన్న. దాని గురించి ఏమంటావు? కంపల్సరీ వస్తుంది అన్న ఇది కూడా ముందుకి, కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు మనకి. లైక్ హిందీలో మేము చూడడం జరిగింది ఇది, లైక్ మాకు అప్పుడే మంచి అనిపించింది. ఇంకా తెలుగులో అయితే మన తెలుగు అంటే చాలా సెంటిమెంట్ కి బాగా మనం రుణపడి ఉంటాము. సో దానికి ఒకవేళ ఇది మాత్రం తెలుగులో రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు ఈ సినిమాని చాలా మంచి ఆదరించి ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఇది సినిమా గురించి అనే కాదు, ఒక రియల్ స్టోరీ కాబట్టి ఒక రియల్ హీరో గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఛత్రపతి శివాజీ ఎంతనో ఏమంటారు వాళ్ళ కొడుకు సంభాజీ కూడా అంత బెస్ట్ అని చెప్పేసి నేనైతే రియల్లీ ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ అన్నా. లైక్ అట్లాంటి వీరుడు మన తెలుగు హిందుత్వం గురించి పోరాడాను కాబట్టి. మూవీ చాలా బాగుంది, అంటే స్టోరీ బాగుంది అన్నట్టు. ఇట్లా మన తెలుగులో ఇంకా రాలేదు, తెలుగు అంటే హిందీలో గానీ అలా చాలా లాంగ్వేజ్ లో వచ్చింది, బట్ మన తెలుగులో ఇంకా రాలేదు. ఇలాంటి ఆ మూవీ చాలా స్టోరీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు స్టోరీ కాబట్టి అది చాలా బాగుంది మూవీ. ఎట్లా అంటే వాటిని అనుకునేది ఎలా అంటే ప్రతి ఒక్క మూవీస్ అంటే మన మూవీస్ ఎలా అంటే ప్యాన్ ఇండియా వైజ్ చేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు మన దేవర గానీ, బాహుబలి, పుష్ప అంటే ఇవన్నీ ఒక ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి. మన చాలా మూవీ ఇంకా మనకు తెలుగులో రాలేదు, అది కొంచెం డిస్పాయింట్ గా. అంటే హిందుత్వాన్ని కాపాడడం గురించి ఛత్రపతి సంభాజీ అనే కొడుకు చేసిన త్యాగం అనేది ఆ సినిమాలో చూపించారు. ఎలాగనిపించింది అన్న? చాలా బాగా అనిపించింది. ఎలా అంటే మన హిందుత్వాన్ని కాపాడడానికి ఎలాంటి అతను చర్మం అంతా ఒలిచినా కూడా బట్ అతను ఎలా అంటే మారడు అన్నట్టు, అంటే ఇలానే ఉంటా అని, అంటే హిందూ ధర్మాన్ని కాపాడడానికి అంటే వేరే మాత్రం వెళ్ళాడు అన్నట్టు. అలా మూవీ చాలా బాగుంది. అంటే గోర్లు పేక చర్మం పేకడం చాలా ఉంది. ఇట్లాంటి యాక్టింగ్ ఎలాగనిపించింది అన్న? యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అంటే ఒక మంచి అంటే ఎట్లా స్టోరీ కూడా చాలా బాగుంది, బట్ ఇలాంటి ఒకటి ప్యాన్ వైజ్ గా రిలీజ్ చేస్తే బాగుండు అనిపించింది అలా.